గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మేజర్గా జంటగా తొలి విజయం, జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్, నిర్దేశిత కక్షలోకి నైసర్ ఉపగ్రహం, ఫలించిన 10 ఏళ్ల నాసా ఇస్రో కృషి. సో ముఖ్యంగా నైసర్ ఉపగ్రహం గురించి మనం ఒకసారి చూసినట్టయితే ప్రపంచంలోనే 5వ కాస్ట్లీయెస్ట్ ఉపగ్రహం. అంటే ఈ ప్రాజెక్టు దాదాపు 11,200 కోట్లతో ఈ ప్రాజెక్టు నాసా మరియు ఇస్రో కలిపి కృషి చేయడం జరిగింది. దాదాపు ప్రపంచంలోనే 5వ ఖరీదైన ఉపగ్రహం నైసర్. ఈ నైసర్ యొక్క మేజర్ పని ఏంటంటే నైసర్ భూమి యొక్క పరివర్తనాలను అబ్జర్వ్ చేస్తుంది. అంటే భూమి యొక్క పరివర్తనాలను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక డేగ కన్ను, అంటే భూమిని పరిశీలించే ఎప్పుడు కనిపెట్టే ఒక డేగ కన్ను లాంటిది ఇది నైసర్. సో భూమిపై ఎలాంటి అవరోధాలు జరిగినా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా, అంటే మానవ రహిత కాకుండా సపోజ్ భూకంపాలు కానీ మరియు సునామీ లాంటివి కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద ఏమన్నా అవరోధాలు వస్తే వాటిని కనిపెట్టి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తుంది. దీని యొక్క ముఖ్యమైన పని అన్నమాట. సో దీనిని ఇస్రో మరియు నాసా రెండు కలిపి జాయింట్ వెంచర్ గా నిన్న శ్రీహరికోట నుండి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ గా తన కక్షలోకి వెళ్ళడం జరిగింది. ఇస్రో కూడా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్ గా తన కక్షలోకి పరిధిలోకి వెళ్ళి ఏమైతే భూమి పరివర్తనాలు, భూమి యొక్క మొత్తం సంక్లిష్టతను ఏదైతే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నో సో దాన్ని పని మొదలు పెట్టిందని చెప్పి ఇస్రో అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో మేజర్ గా ఇది నిజంగా ఇస్రో నిన్న ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఇస్రో అండ్ నాసా సో రెండు భారత యొక్క అంతరిక్ష సంస్థ మరియు ఇది అమెరికన్ అంతరిక్ష సంస్థ రెండు కలిపి జాయింట్ వెంచర్ గా త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు చేయబోతున్నది. అలాంటి దానికి ఇది ఒక పునాదిగా నిలుస్తుందని చెప్పి చాలా మంది సైంటిస్టులు చెప్తున్నారు. మొన్ననే రీసెంట్ గా యాక్సియం మిషన్ కూడా భారతదేశ వాయుసేన ఫైటర్ అయిన శుభాంశు శుక్లను అంతరిక్ష కేంద్రానికి తీసుకుపోవడంలో నాసా చాలా కీలక పాత్ర పోషించింది. సో దాని తర్వాత ఈ నైసర్ ఉపగ్రహాన్ని ఇస్రో మరియు నాసా రెండు కలిపి జాయింట్ వెంచర్ గా చేయడం కూడా చాలా శుభ పరిణామం అని చెప్పాలి. నెక్స్ట్, భారత్ పై 25% సుంకాలు, జరిమానాలు, వీటికి అదనం రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన. సో నిన్న నేను ఏదైతే చిన్న ఆర్టికల్లో రాశాను, నాసా మరియు ఇస్రో రెండు ఎలా జాయింట్ వెంచర్ గా ముందుకెళ్లి సక్సెస్ అవుతున్నాయో, కానీ రాజకీయంగా చూస్తే భారత్ అమెరికా మాత్రం సంబంధాలు అంతంత మాత్రమే ఉన్నాయని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్టయితే భారత్ పై 25% సుంకాలు, అంటే భారతదేశం అమెరికాకు ఏదైనా వస్తువులు పంపిస్తే వాటిపై 25% చార్జెస్, టారిఫ్ అంటారు అనమాట, టారిఫ్ వేస్తా అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ పెనాల్టీ కూడా ఒకటి యాడ్ అవుతుంది అని చెప్తున్నారు. పెనాల్టీ ఎందుకంటే రష్యాతో మీరు వాణిజ్యం చేస్తున్నారు. సో ఇది రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ. సో రష్యాతో వాణిజ్య సంబంధాలు, సో బ్రిక్స్ దేశంలో ఉండడం, సో ఇవన్నిటి కలిపి భారత్ పై 25% టారిఫ్ విధిస్తున్నామని చెప్పి చెప్తున్నాడు. సో ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచే అమల్లోకి వస్తుందని చెప్పి కూడా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి మనం చూసినట్టయితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్ పై భారీ సుంకాలు భారం మోపారు. భారత్ తమకు మిత్ర దేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలు ఉంటాయని చెప్పి అతను వెల్లడించడం జరిగింది. సో ఇది భారత్ మరియు అమెరికా సంబంధాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సో ఎందుకంటే పెనాల్టీ వేయడం, ఒక దేశం ఇంకో దేశంపై పెనాల్టీ వేయడం అంటే అది ఎంత అనాగరికం. సో ఒక దేశాన్ని ఇంకో దేశాన్ని మంచి సంబంధాల వైపు తీసుకెళ్లాలని ఒక పెనాల్టీలు వేస్తామని చెప్పి 25% టారిఫ్ వేయడం, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టారిఫ్, అంటే భారత్ రష్యా వాణిజ్యం చేస్తుందని చెప్పి భారత్ పై అక్కస్తో 25% టారిఫ్ విధించడం ఏంది. సో ఇట్లాంటి అనేది రాజకీయంగా సంబంధాలు మాత్రం అంతంత మాత్రమే దీన్ని బట్టి చూస్తే. ఇది నెక్స్ట్, బ్యారేజీల్లో లోపాలకు బాధ్యులెవరు? కాళేశ్వరంపై నేడు జస్టిస్ ఘోష్ నివేదిక నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేత 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్ అని చెప్పి ఇక్కడ ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ను నియమించడం జరిగింది. సో జస్టిస్ ఘోష్ కమిషన్ దాదాపు 15 నెలల పాటు దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి పరిశీలించి మరియు దానిపై పూర్తి నివేదికను తయారు చేయడం జరిగింది. దీనిని నీటిపారుదల శాఖ కార్యదర్శికి ఇవ్వబోతుంది అనమాట. సో నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జాకి ఇవ్వబోతుంది నాకు తెలిసి. ఇది వణికించిన సునామీ, రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం. సో జపాన్, అమెరికాల్లోనూ ఎగిసిపడ్డ రాకాసి అలలు, వివిధ దేశాల్లో హెచ్చరికలు, భయంతో పరుగులు పెట్టిన జనం, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పలు దేశాలు. సో రష్యాలో గాని, జపాన్ లో గాని, అమెరికాలో గాని చాలా దేశాలలో ఈ సునామీ సో మరొకసారి చాలా రాకాసి అలలుగా ఎగిసిపడడం జరిగింది. చాలా మటుకు ప్రాంతాలు అయితే చాలా దెబ్బతిన్నాయి. కాకపోతే ఏంటంటే అన్ని దేశాలు ముందస్తు హెచ్చరికలతో ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవడం జరిగింది. సో రష్యాలోని సకాలిన్ ప్రాంతం సెవెరో కురిల్స్కోలో బుధవారం సునామీ అలలు చెలరేగి కల్లోలంగా మారిన సముద్ర తీరం అని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూడొచ్చు అనమాట. ఇది మేజర్గా ఇది ఫస్ట్ పేపర్ అనాలిసిస్. నెక్స్ట్ నేషనల్ వార్తలకు ఒకసారి వస్తే, నెక్స్ట్ భారీ వర్షాలతో అమర్నాథ్ యాత్ర నిలిపివేత అని చెప్పి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర అది ఒక చాలా రోజుల నుంచి ఎదురు చూస్తారనమాట భక్తులు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది అమర్నాథ్ యాత్రకు. ఎప్పుడు బ్యాచ్ల వైజ్ గా పంపిస్తుంటారు పహల్గామ్ నుంచి, ఇంకా అక్కడ నుంచి ఒక అమర్నాథ్ యాత్రని. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే అమర్నాథ్ యాత్ర నిలిపివేయడం జరిగిందని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థాయ్ కంబోడియా మధ్య చైనా మధ్యవర్తిత్వం అని చెప్పి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఏషియన్ కంట్రీస్ అయినా థాయ్ కంబోడియా ఒక 4-5 రోజులు చాలా తీవ్రమైన యుద్ధం చేసుకున్నాయి. చాలా మంది ప్రజలు చనిపోయారు. ఇక్కడ ఒక 30 మంది, అక్కడ ఒక 10-15 మంది చనిపోయారు. సో దీని మధ్య చైనా మధ్యవర్తిత్వం వహించిందని చెప్పి ఇక్కడైతే వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ భూకంపాల కేంద్రం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, 90% ఈ ప్రాంతంలోనే. రష్యా జపాన్ భూకంపంతో మరోసారి తెరపైకి. అంటే పసిఫిక్ మహాసముద్రం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం. సో పసిఫిక్ మహాసముద్రమే రింగ్ ఆఫ్ ఫైర్. సో రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఆ పసిఫిక్ మహాసముద్రం నుండే ఇవన్నీ సునామీలు అనేది పుట్టుకొస్తున్నాయి. సో 90% ఈ సునామీలు మొత్తం వీటి నుంచే రావడం జరుగుతుందని చెప్పి
ఇక్కడైతే మార్పు ఇవ్వడం జరిగింది. సో భూకంప తీవ్రత ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో వస్తే ఎఫెక్ట్ ఎక్కడికి వచ్చిందంటే అమెరికాకు, కెనడా తీర ప్రాంతాలు, అలస్కా, ఇది అమెరికానే, అలస్కా అనేది అమెరికానే. సో ఇది జపాన్ అయితే తీవ్రంగా, ప్లస్ రష్యా, ఈ మొత్తాన్ని ఎఫెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది నెక్స్ట్ ఛాంపియన్షిప్ లోకి వెళ్తే ఎస్ లియాన్ మార్షల్. సో ఫ్రెంచ్ సూపర్ స్టార్ స్విమ్మర్ అయిన లియాన్ మార్షల్ నిన్న ప్రపంచ రికార్డు సృష్టించాడని చెప్పాలి. ముఖ్యంగా 200 మీటర్స్ దాంట్లో అతను కేవలం 1 minute 52 seconds 46 milli-seconds లో రీచ్ కావడం జరిగింది. ఇది ఒక ప్రపంచ రికార్డు. ఇది వరకు ఈ ప్రపంచ రికార్డు అమెరికన్ స్విమ్మర్ అయిన రియాన్ లార్డ్స్ పై ఉంది. సో అతను కేవలం 1.54 సెకండ్లలో అది రీచ్ కావడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్ సూపర్ స్టార్ స్విమ్మర్ అయిన లియాన్ మార్చెండ్ దీన్ని అధిగమించడం జరిగింది అనమాట. ఇది ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్రికెట్ గురించి, సమన్ చేస్తారా నేటి నుంచి ఇంగ్లాండ్ తో ఆఖరి టెస్టు. నేటి నుంచి ఇంగ్లాండ్ తో ఆఖరి టెస్ట్, భారత ఆఖరి టెస్టు, గాయంతో స్టోక్స్ అవుట్. సో ఇంగ్లాండ్ ఫైనల్ టెస్ట్, ఈ ఫైనల్లో ఇండియా గెలిస్తే టెస్ట్ సిరీస్ డ్రా అవుతుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే ఇంగ్లాండ్ కప్పు పోవడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న టెస్ట్ అనేది అనూహ్యంగా డ్రాగా ముగియడం వల్ల ఇప్పుడు ఈ ఫైనల్ టెస్ట్ పై ఆధారపడాల్సి వచ్చింది. సో ఇది మేజర్ గా ఇదండి న్యూస్ అనాలిసిస్. సో